బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ నివాసంలో చిట్చాట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆయన కొడుకు ఆర్థిక ఉగ్రవాదులన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఫైనాన్షియల్కు సంబంధించి కూడా ఇద్దరు ఎంతో దోచుకున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అటు కేసీఆర్ వచ్చి అటు రాష్ట్రంపై నిప్పులు చెరిగించారని చెప్పాలి. దానికి కౌంటర్ గా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే తన నివాసంలో చిట్చాట్ ఏర్పాటు చేసి కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకైతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నివాసంలో చిట్చాట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆయన కొడుకు ఆర్థిక ఉగ్రవాదులన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై కూడా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తన నివాసంలో ఏర్పాటు చేసిన చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ చేస్తే లబ్ధి పొందేది ఎవరు అంటూ కూడా ఆయన ఒక క్వశ్చన్ చేశారు. ఆయన కొడుకు కూడా ఉగ్రవాదులు లాంటివారు అంటూ కూడా హెచ్చరించిన ఘటన మనం చూస్తున్నాము. ఎందుకంటే అటు కేసీఆర్ చేస్తే 5,000 కోట్ల ఆస్తి హరీష్ సొంతమవుతుందంటూ తమ పార్టీలోనే తమకు పలు విభేదాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదైతే అటు కేసీఆర్ పై అలాగే కేటీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చారు. కేసీఆర్ ఆయన కొడుకు ఆర్థిక ఉగ్రవాదులంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఫైనాన్షియల్ సిస్టమ్ ను రేప్ చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన ఘటన మనం చూస్తున్నాము. 8.11 లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటన్నింటికి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వడ్డీ కట్టుకుంటా వస్తున్నాము. సో ఆ అప్పు చేసిందంతా కూడా ఎక్కడ పెట్టారంటూ కూడా క్వశ్చన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరగాలన్నారు. ఇక ఈ కారేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకైతే డిఓపిటి నుంచి ఎందుకు అనుమతి రావడం లేదంటూ కూడా చెప్పుకొచ్చిన తీరు మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే అటు కాళేశ్వరంపై జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే విచారణలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి డిఓపిటి నుంచి ఎందుకు అనుమతి రాలేదంటూ కూడా క్వశ్చన్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా ఎందుకు ఫామ్ హౌస్ వదిలి బయటికి రాలేదు, సో ఇన్ని రోజుల తర్వాత కూడా ఎందుకు రావాల్సి వచ్చింది, సో ఫామ్ హౌస్కే పరిమితమయ్యి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని చెప్పాలి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారే. వాసు చెప్పండి, ఏదైతే అటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నామో, సో ఎందుకంటే అటు కేసీఆర్ కేటీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని చెప్పుకోవాలి. సో వీటిని ఎలా చూడాలంటారు? చూస్తా ఉన్నాం, ఏదైతే ఈ రోజు కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా పాలమూరుతో పాటు ఇతర నీటి ప్రాజెక్టుల విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తట్టడి మట్టి కూడా తీయలేదన్నటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్చాటు చేస్తూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఏదైతే ఎత్తిపోతల పథకానికి సంబంధించి కోర్టుల్లో కేసులు వేసింది హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ నేత కాదా, ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు కోర్టులలో కేసులు వేసి ఈరోజు అడ్డుకున్నది మీరు కాదా అనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. మరోపక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా 18,11,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఆ అప్పులకు సంబంధించి వడ్డీలు చేసి అసలు మిక్తీలు కడుతున్న పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడ్డది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా తండ్రి కొడుకులు అత్యాచారం చేశారు అన్నటువంటి కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరోపక్క వీళ్ళు పూర్తిగా కూడా ఫైనాన్షియల్ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు కేటీఆర్ ను ఉద్దేశించి చేయడం జరిగింది.
ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని కూడా మిగతా ప్రాజెక్టులు గతంలో ఏపీకి అత్యధికంగా నీళ్లు తరలి వెళ్లిన నేపథ్యానికి సంబంధించి చూసినట్టయితే గత 11 ఏళ్లలో చూసినట్టయితే పూర్తిగా కూడా ఇటు కృష్ణా నుంచి కావచ్చు ఇతర ఏదైతే నీటిని తరలించిన అంశానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా తెలంగాణ వాటాను కృష్ణాలో సంబంధించి కూడా 36% సంతకం పెట్టింది నువ్వు కాదా, 64% నీళ్లు తరలించిన అంశానికి సంబంధించిన సంతకం పెట్టినటువంటి వ్యక్తి తెలంగాణకు పాలమూరుకు కృష్ణాకు సంబంధించిన అన్యాయం చేసింది కేవలం కేసీఆరే, రైతులకు ద్రోహం చేసింది కేసీఆర్ మాత్రమే అంటూ కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. ఇచ్చాపురం నుంచి కూడా ఇటు చూస్తే శ్రీకాళహస్తి వరకు కూడా నీళ్లను తీసుకోవమని చెప్పింది నేనే అంటూ చూస్తే శ్రీకాళహస్తి వరకు కూడా నీళ్లను తీసుకోవమని చెప్పింది నేనే అంటూ కూడా ఏదైతే గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడారో ఆ యొక్క వీడియో టేప్ను కూడా మీడియాకు చూపించారు. చూడండి అసలు స్వరూపం కేసీఆర్కి సంబంధించి ఇది అంటూ కూడా మీడియాకు కూడా ఆయన చూపడం జరిగింది. అంటే మీడియాతో చిట్చాట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన తీవ్ర ఆవేశం ఆక్రోశం కూడా వెళ్ళగక్కారు కేసీఆర్ పైన. ఎందుకంటే వరుసగా జరిగినటువంటి బై ఎలక్షన్లు జూబ్లీహిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే ఆయన తిరిగి మళ్ళీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యానికి సంబంధించిన కావచ్చు వరుస అపజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ అక్కసునంతా కూడా కేసీఆర్ ఈరోజు వెళ్ళగక్కాడంటూ కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క పంపు కూడా కేసీఆర్ తెచ్చింది లేదు కృష్ణాకు సంబంధించి. కానీ ఈరోజు ఆయన చేస్తుంది మాత్రం తెలంగాణ 10 ఏళ్లలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన 10 ఏళ్ల పాటు పాలించి కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు అన్న విషయాన్ని ఇప్పటి వరకు దాదాపు 60,000 కోట్ల పైగా ఈరోజు పాలమూరుకు సంబంధించిన విషయంలో ఖర్చు పెట్టామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే రేపు అసెంబ్లీలో అంటే రేపు జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, నువ్వు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రా, ముఖాముఖి చర్చిద్దాం, ఖచ్చితంగా నీళ్లు నిజాలపైన చర్చించుకుందాం, ఆ చర్చకు సంబంధించి నువ్వు సిద్ధమైతే రావాలి, లెక్కలతో సహా నేను సిద్ధంగా ఉన్నానని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కేసీఆర్కు సవాల్ చేశారు. ఖచ్చితంగా కూడా మీరు అసెంబ్లీకి రావాలంటూ కూడా ఆయన ఇచ్చారు. మీరు ఒక సీనియర్గా ఉన్నారు, మీకు ఎవరైనా మా సభ్యులు ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిచినా నేను ఖచ్చితంగా కూడా బాధ్యత వహిస్తాను, ఎలాంటి ఎవరు కూడా నిన్ను కించపరచరు, ఖచ్చితంగా కూడా నేను హామీ ఇస్తున్నాను, మీరు అసెంబ్లీకి రండి, మీరు సీనియర్గా ఉన్నారు, సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరిస్తుంది. కానీ ఇలా తప్పించుకొని పోతున్నామంటే గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో అసెంబ్లీకి రాకుండా మీరు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆర్థిక ఉగ్రవాది కేటీఆర్తో పాటు కేసీఆర్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన అత్యాచారం, రేప్ చేశారు వీళ్ళంటూ కూడా ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి అప్పుల విషయంలో కావచ్చు, నీళ్ల నిజాల విషయంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన కూడా చర్చించుకుందాం. మీరిచ్చినటువంటి హామీలేంటి, నెరవేర్చిన రైతుల విషయంలో, యూరియా విషయంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గతంలో ఏ విధంగా ఉంది, అసలు యూరియా ఇవ్వాల్సింది ఎవరు, కేంద్రం. అయితే ఇంకో మరోపక్క సిబిఐ కేసులకు సంబంధించి కాళేశ్వరం పైన ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తే ఎందుకు క్లియరెన్స్ రావడం లేదు. మరోపక్క ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించినటువంటి అరవింద్ కుమార్ డిఓపిటి మీద ఎందుకు క్లియరెన్స్ రావడం లేదు. అంటే వీటన్నిటి విషయంలో కేసీఆర్కు కేంద్రం నుంచి ఒక స్పష్టత వచ్చింది కాబట్టి అంటే ఇండైరెక్ట్గా ఇటు పక్కన బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న ఉద్దేశాన్ని మాత్రం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాటిపైన ఈరోజు క్లియరెన్స్ రావడంతో ఆయన ధైర్యంగా ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చారు, అందుకనే మాట్లాడుతున్నారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే కేటీఆర్ ఈ కార్ రేసింగ్ కేసులో డిఓపిటి అనుమతి ఎందుకు రావడం లేదన్న విషయాన్ని ప్రశ్నిస్తూనే కాళేశ్వరం పైన విచారణకు ఆదేశించినప్పుడు సిబిఐ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదన్న అంశానికి సంబంధించి ఈ అన్నిటి మీద కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా అసెంబ్లీలో ప్రతి చర్చ అవసరమైతే కృష్ణా సంబంధించినటువంటి 2 రోజులు, గోదావరి సంబంధించినటువంటి 2 రోజులు వాటిపైన సంబంధించినటువంటి ప్రాజెక్టులపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా రేవంత్ రెడ్డి ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానని చెప్పారు. మరి చూడాలి కేసీఆర్ మరి దీనిపైన స్పందిస్తారా, అసెంబ్లీకి వస్తారనే విషయం చూడాలి. అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా ప్రతి అంశానికి ప్రతి విషయానికి సమాధానం చెప్తాం. అప్పుల విషయంలో కావచ్చు, నీళ్లు నిజాల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నామని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు. కాకపోతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 8 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వీళ్ళ అవినీతికి సంబంధించి మొత్తం 4 రకాల అప్పులు వాళ్ళు రాష్ట్రం పైన తేవడం జరిగింది. దీంట్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ప్రతి అంశానికి సంబంధించి కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వీళ్ళు చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదానికి, ఆర్థిక అత్యాచారానికి సంబంధించి కూడా ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు, శిక్ష విధించారు. వాళ్ళకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఒకరికేమో
ఒకరికేమో అహంకారం తగ్గలేదు, మరొకరికి మూసీలో ఎంత కంపు ఉందో వాళ్ళ కడుపులో అంత విషం ఉందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. చూడాలి మరి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మరి బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రతి విషయంలో నిధులు నీళ్లు విషయంలో కూడా ప్రతిదీ మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లమని, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ములాఖాత్ అయిన విషయానికి సంబంధించి కూడా రాయలసీమకు నీళ్లు తరలించే విషయం, శ్రీశైలానికి సంబంధించినటువంటి కృష్ణా నీటిని జూరాల దగ్గర అడ్డుకోవాల్సినటువంటి వాటిని శ్రీశైలం తరలించింది ఎవరు అన్న అంశాలు అంటే అనేక రకాలుగా గోదావరి కృష్ణా నీళ్ల వాటాలకు సంబంధించిన విషయంలో కూడా మొదటగా సంతకాలు చేసింది, మొదటగా తప్పు చేసింది, నీళ్లు తరలించుకొని పొమ్మని చెప్పింది కేవలం కేసీఆర్ తప్ప తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేసింది కేవలం కేసీఆర్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి మండిపెట్టేటువంటి పరిస్థితి. మరి చూడాలి దీనిపైన రేపు ఎలా స్పందిస్తారో. ఆయన చిట్చాట్ చేస్తూ కూడా తీవ్ర పదజాలంతో కూడా వ్యాఖ్యానించాడు. రేపిస్టులు ఉగ్రవాదులు అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే మీడియా చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.